హలో ఆల్! ఈ వీడియోలో ఎంఆర్‌పి నీకెంత? నాకెంత? మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. తెలుగు మూవీనే. మూవీ రన్ టైమ్ వచ్చేసి 2 అవర్స్ 22 మినిట్స్ అయితే ఉంటుంది. రీసెంట్‌గానే ప్రైమ్ వీడియోలోకి అయితే స్ట్రీమింగ్‌కి వచ్చింది. ఐ నో మీరు ఈ రివ్యూస్ కోసం ఎక్స్‌పెక్ట్ చేయట్లేదని తెలుసు. బట్ నేను ఇదే చూసాను. ఇంకేం చూడలేదు నిన్నటి నుంచి. సో చూసాక పెడతా. ఓకే. అడ్జస్ట్ అయిపోండి. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అనే హీరో అండ్ తన ఫ్రెండ్స్ ఒక బిజినెస్ అయితే పెట్టుకుంటారు అప్పు చేసి మరీ కూడా. బట్ బిజినెస్ మొత్తం ఎవరో డ్యామేజ్ చేసేస్తారనమాట మొత్తం. దానికోసం కంప్లైంట్ అవ్వడానికి పోలీస్ స్టేషన్‌కి వెళ్తారు. దాని తర్వాత ఏం జరిగిందన్నదే మీరు ఈ మూవీలో చూస్తారు. ఇంతకీ ఆ బిజినెస్ ఏంటి? వాళ్ళు ఎలా పెట్టారు? దాని తర్వాత ఏం జరిగిందన్నది స్టోరీ. ఇక ఓవరాల్‌గా నాకు ఎలా అనిపించిందిరా అంటే ఫ్యూ పార్ట్స్ వర్కౌట్ అయ్యాయి భయ్యా. బట్ ఉన్నదంతా కూడా నాకేం నచ్చలేదు. ఆ ఫ్యూ పార్ట్స్ ఏంట్రా అంటే ఇంటర్వెల్ దగ్గర కొన్ని సీక్వెన్సెస్ ఉంటాయి. అవి బాగా నచ్చాయి నాకు. ఆ హాస్పిటల్ సీక్వెన్స్ ఒకటి, కిడ్నాపింగ్ సీక్వెన్స్ ఒకటి ఉంటుంది. ఇవి బాగున్నాయి. అండ్ అలాగే క్లైమాక్స్ బాగుంది. క్లైమాక్స్ 10 నిమిషాలు కూడా కొంచెం ఎంటర్టైనింగ్ అనిపించింది. వర్కౌట్ అయింది. ఇంకా మధ్యలో కసిరాజ్ గారు కానీ, సుదర్శన్ గానీ, హీరో గానీ వీళ్ళ కామెడీ మూమెంట్స్ అయితే కొన్ని చోట్ల ఉంటాయి అనమాట. అవి బాగా వర్కౌట్ అయ్యాయి. ఇంతకు మించి అయితే మూవీలో నాకు ఏది నచ్చలేదు. స్టోరీ పరంగా చాలా అవుట్డేటెడ్ స్టోరీ అనమాట. క్రైమ్ కామెడీ లైన్ ఒకే దాని చుట్టూరు నడుస్తూ ఉంటుంది కామెడీ అన్నది. సో దాని చుట్టూరు మూవీ మొత్తం నడిపేయడానికి ట్రై చేస్తుంటారు. సేమ్ ఇక్కడ కూడా అదే ఉంటుంది. కొత్తగా అయితే ఏమనిపించలేదు. స్టోరీ పరంగా చాలా అవుట్డేటెడ్గా అనిపించింది. అండ్ మేకింగ్ కూడా అలాగే ఉంటుంది అనమాట. ఆ స్క్రీన్ ప్లే కానీ, నరేషన్ కానీ సేమ్ అదే టైప్లో ఓల్డ్ మూవీస్ ఎలాగైతే ఉన్నాయో అదే టైప్లో అనిపించింది. కానీ కొత్తగా ఎక్కడ ప్రజెంట్ చేసినట్టు అనిపించలేదు నాకు. అండ్ అలాగే ఈ కామెడీ సెటప్స్ ఏవైతే ఉన్నాయో అంతగా వర్కౌట్ అవ్వలేదు భయ్య. అంతా కూడా ఏదో సెటప్స్ లాగా అనిపిస్తే ఆర్టిఫిషియల్ గానే ఉంటుంది. ఒక న్యాచురల్ ఫ్లో అన్నది ఎక్కడ ఉండదు. ఈవెన్ లవ్ స్టోరీస్ పరంగా కానీ, ఆ క్రిమినల్స్ ఉంటారు ఇద్దరు గ్యాంగ్స్టర్స్, వాళ్ళ సెటప్ కానీ ఇదంతా కూడా చాలా ఆర్టిఫిషియల్ గా ఉంటుంది. మెయిన్ గా విలన్స్ ఇద్దరు బ్రదర్స్ ఉంటారు అన్నమాట. వాళ్ళదైతే మరి టూ మచ్ ఆర్టిఫిషియల్ గా ఉంటుంది వాళ్ళ సెటప్. అసలు ఇంకా చూడడానికి కూడా అంతగా వర్కౌట్ అవ్వదు. అంత ఇంట్రెస్టింగ్ గా కూడా అనిపించదు. అండ్ మూవీ కూడా క్రైమ్ యాంగిల్ కాబట్టి ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కానీ ఇవన్నీ కూడా ఈజీగా ప్రిడిక్ట్ చేయొచ్చు మీరు ఏం జరుగుతుంది ఏంటని చెప్పేసి. అంతగా ఇంప్రెసివ్ గా అయితే ఏముండదు. ఎక్కడ కూడా ట్విస్ట్లు కూడా వర్కౌట్ అవ్వవు. ఇంకా మధ్యలో పోలీస్ ఆఫీసర్ రోల్ ఉంటుంది. ఇది ఇంకా మరీ డంబ్ క్యారెక్టర్ అయ్యా, మరి వర్స్ట్ క్యారెక్టరైజేషన్ అది అస్సలు నచ్చలేదు నాకు. ఇంకా దాని తర్వాత కలిపే ట్విస్ట్లు ఇవన్నీ కూడా మొత్తం అన్ని ఫోర్స్ఫుల్ గానే యాడ్ చేసేస్తారు. అంతగా ఏమీ ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు నాకు. ఓవరాల్ గా ఇది అయితే నాకేం నచ్చలేదు మూవీ. ఏం లేవు చూడడానికి అనుకున్నప్పుడు మాత్రం ఫార్వర్డ్ చేసుకుంటూ చూసేయండి. తెలుగు మూవీ కాబట్టి మీ ఇష్టం, ఏ ఓపిక చూద్దాం అనుకుంటే. నాకైతే నచ్చలేదు మూవీ. అక్కడక్కడ ఫ్యూ పార్ట్స్ వర్కౌట్ అయింది అంతే. చూద్దాం అనుకుంటే ట్రై చేయండి. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, పర్లేదు, ప్రాబ్లం ఏం లేదు. కొన్ని మూమెంట్స్ ఉంటాయి, స్కిప్ చేసుకుని చూసేయచ్చు. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్. బై.